దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా భూలోక న్యాయాధిపతివివయ్యా న్యాయంబు చేయగ దిగిరమ్మయా భూలోక న్యాయాధిపతివివయ్యా న్యాయంబు చేయగ దిగిరమ్మయా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా. గ్లోరీ హల్లెలూయా. గర్విష్ఠులిందాక హర్షింతురు నిర్దేవులెన్నాళ్ళు ఉత్సాహితురు గర్విష్ఠులిందాక హర్షింతురు నిర్దేవులెన్నాళ్ళు ఉత్సాహితురు గర్వాంధులను తునుమ దిగిరమ్మయా దీనులను కాపాడ దిగిరమ్మయా గర్వాంధులను తునుమ దిగిరమ్మయా దీనులను కాపాడ దిగిరమ్మయా యేసయ్యా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము స్తోత్రం హల్లెలూయా. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము సేయ దిగిరమ్మయా. స్తోత్రం హల్లెలూయా. నిర్దోషులను దోషులని యందురు సజ్జనులకే మరణము విధింతురు నిర్దోషులను దోషులని యందురు సజ్జనులకే మరణము విధింతురు ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసెగా ఏలికలే సత్యమును ద్వేషించగా నా కోట నా ఆశ్రయము యేసెగా ఆమేన్. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా ప్రతికారము చేయ దిగిరమ్మయా భూలోక న్యాయాధిపతివేవయ్యా న్యాయంబు సేయగ దిగిరమ్మయా భూలోక న్యాయాధిపతివేవయ్యా న్యాయంబు సేయగ దిగిరమ్మయా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా
ప్రతీకారము చేయ దిగిరమయా, ప్రతీకారము చేయ దిగిరమయా, ప్రతీకారము చేయ దిగిరమయా, ప్రతీకారము చేయ దిగిరమయా, ప్రతీకారము చేయ దిగిరమయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య సన్నిధిలో మోకాళ్ళు వేసి ఆయన్ని పిలవడమే, ఆయన రావడం శత్రువులకు అపజయం, దేవుని ప్రజలకు అద్భుత విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ కాలనీలో సేవ మొదలుపెట్టినప్పటి అంతకుముందు కూడా నకరికల్లో కూడా నా మీద ఎన్నెన్నో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు. ఈయన ఒక ఉగ్రవాది అని. అది నేను ఆడే ఉగ్రవాది బాబు. నేను రాత్రి మగాళ్ళు ఉపవాస ప్రార్థనలు ఉండి సువార్త ప్రకటించి దెబ్బలు తిని నేను ఉగ్రవాదిని అయితే వీళ్ళు ఉంటారా? ఇంకా నేను కొట్టబడుతున్నా, నేను ఇంకా గాయపడుతున్నా. అయితే పోలీసులు ఎప్పుడు కూడా అవి ఏమి అదే ఆయన సంగతి మాకు తెలుసండి అని చింపి పడేసారు అన్నీ. చాలాసారి ఇంకొకసారి ఆ సార్ మీద ఏమన్నా చెప్తే నేను లోపలికి తోముతామని చెప్పి అలాగా. అధికారులకు తెలుసు కదా, అన్యాయంగా ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని లోపల పెట్టరు. అయితే వాళ్ళకి తెలుసు ఈ దుర్మార్గులు ఏంటంటే ఏదో రకంగా మా పలుకుబడి ఉపయోగించి ఇబ్బంది పెడదామని అనుకుంటున్నారు. కానీ రాజులని రారాజు మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. ఇది యూత్ మీటింగ్ కాబట్టి మరి క్లుప్తమైన షార్ట్ మెసేజ్ టు ద పాయింట్ చెప్పి ముగించేస్తాను. No, finally we have decided to have this meeting. How often? Once in 3 months. అంటే ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది కదా, జనవరి ఫిబ్రవరి వదిలేసి మార్చ్లో, ఏప్రిల్ మే వదిలేసి మళ్ళీ జూన్లో అలాగ చేస్తారు. ఓకే, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్ ఆన్ కండక్టింగ్ దిస్ youth conference, Young Lions conference, in such a grand way and successfully. All the participants have performed excellently. పాటలు చక్కగా పాడారు, చక్కగా మ్యూజిక్ వాయించారు. తర్వాత మరి స్కిట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. చాలా స్కిట్కు స్పెషల్ సపోర్ట్లు కొడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్కిట్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ మీడియా ఫర్ కమ్యూనికేషన్. చిన్న డ్రామా, ఇప్పుడు పెద్ద 3 గంటల సినిమా చూసినట్టు కాకుండా కొద్ది నిమిషాల్లో మెసేజ్ అందిపోతుంది. ఊరికి ఇట్లా చెప్పడం కాకుండా దృశ్యాలు కనపడితే కనుక హృదయంలోకి మెసేజ్ చొచ్చుకెళ్తుంది. ఇంకా మీరు అటువంటి అనేక స్కిట్స్ ఆలోచించి చక్కగా ఇంకా మీరు ప్రజెంట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఒక సజెషన్ ఏంటంటే, ఎప్పుడు ఓఫీర్ గారు ఆయన ప్రవక్త, ఆయన గ్రంథాలు అనేదే అవసరం లేదు. ఎవ్రీ టైం లెట్ us గ్లోరిఫై గాడ్. అప్పుడప్పుడు ఎట్లన్నా మీరు నన్ను మెన్షన్ చేస్తారు, అది వేరే విషయము. ఇంకా ఓఫీర్ గారే రక్షకుడు ఏంటి అనేటట్టు కాకుండా అప్పుడప్పుడు మెన్షన్ చేస్తారు. బట్ సువార్త అనేది ఎందుకు, ద క్రెడిబిలిటీ ఆఫ్ ద గాస్పల్, హౌ ఇట్ ఈస్ రిలయబుల్, అది సైంటిఫిక్గా ఎలా నిరూపించబడింది. ఒక నాస్తికుడు కొన్ని సాక్ష్యాధారాలతో, శాస్త్రీయ ఆధారాలతో రక్షణ పొందినట్టు, ఒక మతోన్మాది రక్షణ పొందినట్టు, అలాంటి అవసరమైనప్పుడు ఎప్పుడైనా కొంచెం ఓఫీర్ గారి టచ్ ఉండనియండి. కానీ ఇంకా ఓఫీర్ గారి టచ్ ఎక్కువ అయితే మన శత్రువులు బాధపడతారు. అది మీకు అందరికీ ఆనందమే. కానీ మన విరోధులు వీళ్ళు ఓఫీర్ గారి భక్తులండి, యేసయ్య భక్తులు కాదు అని అనుకునే పరిస్థితి మనం ఇవ్వద్దు. సో నేను తగ్గాలి, యేసయ్య హెచ్చింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ఎవరు పట్టించుకోకపోతే నాకు చాలా సంతోషం. సన్మానాలు ఆపేయండి,
అని ఎన్నోసార్లు చెప్పాను. నాకు సన్మానాలు కానీ పాదాభివందనాలు కానీ నాకు ఇష్టం లేదు. పాదాభివందనాలు కాదు నేను కోరేది, నేను మీకందరికీ పాద ప్రక్షాళన చేయడం. నేను విశ్వాసులకు కాళ్ళు కడగాలి, అది నా జీవిత వాంఛ. సన్మానం నాకు చేయొద్దు, నేను అందరికీ చేయాలి, అది నా ఆశ. కనుక ప్రియులారా, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా మరి మాటలు మర్చిపోవద్దు. దయచేసి గమనించండి. మెసేజ్ స్టార్ట్ అవుతుంది నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్స్ అన్ ఇంపార్టెంట్ కాల్. ఇప్పుడు నేను చెప్పిన విషయంలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇప్పటిదాకా మీ ఆత్మీయ తండ్రి ఎప్పుడు డౌన్ కాలేదు, ఓడిపోలేదు. యుద్ధాలు వచ్చినాయి, భయంకరంగా ఎవ్వరికి రాని యుద్ధాలు వచ్చినాయి. కానీ మన దేవుడు ప్రచండమైన శక్తితో దిగి వచ్చి 45 సంవత్సరాలు నా చుట్టూన్న వాళ్ళందరికంటే నా తల పైకెత్తి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మహాదేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు. ఆయన ఒకడే మహాశ్చర్య కార్యములు చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్య రాకముందే మెత్తగా ఉంటాను నేను. సమస్య వచ్చేదంటే కడక్ తేజ్, మళ్ళీ పదునెక్కుతుంది కత్తి. సమస్య లేకముందే నేను అమ్మ, అయ్యా, బాబు, కుయ్యో, మొర్రో అంటుంటా. సమస్య వచ్చిందంటే సింహం నిద్రలేస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం. 110వ కీర్తన, 110వ కీర్తన చాలా క్లుప్తమైన ఇంపార్టెంట్ రెలవెంట్ మెసేజ్ ఇచ్చి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనే చదువుతా. 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ టు దై నేమ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. రిఖారాదలరబరహురరియరకరందలరబరసి. గొప్ప ప్రభువానికి వందనాలు. మహాద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, సర్వ ఆశీర్వాదములకు మూల కారణ భూతుడా, మా బలమునకు ఆధారం, మా జయమునకు ఆధారం, మా క్షేమమునకు ఆధారము నీవు, మా రక్షణాధారుడువు, మా నీతికి ఆధారము నీవు. నీకు వందనములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, అద్భుత రీతిగా నాయన చరిత్రలో ఎప్పుడు మా సంఘ చరిత్రలో లేని విధంగా పరమాద్భుతంగా యంగ్ లయన్స్ అగాపే యూత్ ఫెస్టివల్ మీరు జరిగించారు. నీకు స్తోత్రం. రాను రాను ఇంకా ఇది వర్ధిల్లి విస్తరించి 1000 మందిగా ఎస్టాబ్లిష్ కాబోతుంది కనుక నీకు స్తోత్రం. 1000 మంది కొదమ సింహాలు ఇక్కడ లేవనెత్తబడబోతున్నారు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ప్రభువానికి మహిమ చెల్లిస్తున్నాం. దైవం కరుణా సంపన్నుడా, మీరు సహాయము చేయండి. పరిశుద్ధ తండ్రి, ఇక్కడి నుంచి లేచి మా ఇళ్ళకి వెళ్ళక ముందు ఒక్కసారి మీరు మాతో మాట్లాడమని, పాల్గొన్న బిడ్డలందరిని ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, నేను ఈ ప్రసంగం ముగించిన తర్వాత వెంటనే ఆశీర్వాద ప్రార్థన చేయను. ప్రసంగం వరకే ముగింపు ప్రార్థన చేస్తాను. తర్వాత ఒక నూతన సేవకుడిని అభిషేకించే కార్యక్రమం ఉంది. 5 నిమిషాలు. బాబు ఎక్కడున్నానైనా? యెహోషువ గారి దగ్గర నుంచి వచ్చావు కదా. నీ పేరు బేటా? గోపి.
నువ్వు గోపిగా ఉండొద్దు. కూర్చోండి. రైట్, మంచిది, దేవునికి స్తోత్రం. మరి దేవుని సేవకు ఇవాంజలిస్టా, కాపరిగా అభిషేకమా? కాపరి. నువ్వు నా బుక్స్ అని చదివావా? వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంకెవరిదో ఒక పాప కూడా వచ్చింది, యెహోషువ గారి పాప. ఎక్కడున్నావు తల్లి? నీ బర్త్డేనా? విష్ యూ హ్యాపీ బర్త్డే బేటా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కూర్చో తల్లి. మేము 5 గంటలకు ఆశీర్వాద ప్రార్థన ఇచ్చిన తర్వాత మీరు ఎంతసేపైనా ప్రార్థన చేయండి, మేము అక్కడికి వెళ్తాం పెద్దోళ్ళని కలవాలి. రైట్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా అనలేను. ఇక్కడ అందరు నా కూతుళ్ళు, నా కుమారుడు ఉన్నారు. ఒక నాన్నగారు సువార్తరాజు గారి తండ్రి గారు, ఆయన ఒక్కడు మాత్రం నేను తండ్రి గారు అంటాను. మిగతా అందరూ దాదాపుగా నాకంటే చిన్నోళ్ళే. దాదాపుగా నా కుమారుళ్ళు, నా కుమార్తెలు, ఇంకా మించితే మనవలు మనవరాళ్ళు కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియ బిడ్డలారా, ఒక షార్ట్ అండ్ ఇంపార్టెంట్ మెసేజ్ మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సును రేపాడు. భూమి మీద ఉన్నటువంటి యవనస్తులలో ఒక ప్రత్యేక వర్గం ఉన్నది. వాళ్ళు నీ యవ్వనస్తులు అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. 110వ కీర్తనలో ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని కీర్తన మొదలవుతుంది. సెలవిచ్చిన వాడెవరు అంటే ప్రభువు, అంటే యెహోవా. ఎవరికి సెలవిచ్చాడు అంటే ప్రభువుతోనే. ఈయన కూడా యెహోవా. తండ్రి అయిన యెహోవా కుమారుడైన యెహోవాతో సెలవిచ్చిన వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యెహోవాతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ యవనస్తులు అంటే యేసుక్రీస్తుకు చెందిన యవనస్తులు. యవనస్తులు చాలామంది ఉన్నారు. ప్రతి దేశ ప్రధాని, రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి గారు అందరూ చెప్తుంటారు, దేశ భవిష్యత్ అంతా యువత చేతుల్లో ఉంది. యవనస్తులు చాలా ప్రాముఖ్యం. దేశం ముందుకు నడవాలంటే, అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధికి యవనస్తులు, యువతి యువకులే పట్టుగొమ్మ. వాళ్ళే మనకు ముఖ్యమైనటువంటి ఆధారం అని చెప్తూ ఉంటారు. దేవుడు కూడా యవనస్తులను చాలా ప్రముఖులుగా ఎంచాడు. అయితే ఎందరో యవనస్తులు ఉన్నారు, కానీ అందులో యేసుక్రీస్తు కొరకు తమ్మును తాము అంకితం చేసుకున్న యవనస్తులు. దీస్ యంగ్ పీపుల్ బిలాంగ్ టు జీసస్. నీ యవనస్తులు అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. కొంతమంది ఉన్నారు యవనస్తులు, నేను బ్రతికినా చచ్చినా యేసయ్య కొరకే, యేసయ్య నా దేవుడు, యేసయ్య నా రక్షకుడు, ఆయన కొరకే బ్రతుకుతా, ఆయన కొరకే ఊపిరి పీలుస్తా, ఆయన కొరకే ప్రాణాలు అవసరమైతే వదిలేస్తాను అని యేసు కొరకు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు, ద యూత్ దట్ బిలాంగ్ టు జీసస్. నీ యవనస్తులు. మళ్ళీ నీ యవనస్తులలో కూడా స్పెషల్ కేటగిరీ ఉన్నారు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు. యేసయ్య కొరకు నేను బ్రతుకుతాను అనుకున్న వాళ్ళు అన్ని సంఘాల్లో ఉన్నారు. ఎందుకు లేరు? అన్ని డినామినేషన్స్లో ఉన్నారు. క్రీస్తుకు చెందిన వాడను, నేను క్రీస్తుకు చెందిన దానను
అని ప్రతిష్ఠించుకున్న యవనస్తులలో హయ్యర్ లెవెల్, హయ్యర్ డిగ్రీ ఆఫ్ డెడికేషన్లో ఉన్నారు. వాళ్ళు నీ యవనస్తులలో శ్రేష్ఠులు. ఎవరయ్యా ఈ శ్రేష్ఠులు అంటే, యుద్ధ సన్నాహ దినమున ఇష్టపూర్వకంగా నీ దగ్గరకు వస్తారు. యుద్ధ సన్నాహ దినం ఉంది, యుద్ధము రాబోతున్నది, యుద్ధం జరుగుతూనే ఉంది. మొదటి శతాబ్దము నుండి ఇప్పటిదాకా యుద్ధం జరుగుతూనే ఉంది. మొదటి శతాబ్దములోనే పౌలు భక్తుడు చెప్పాడు, మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, మనము ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము అని 2000 సంవత్సరాల కిందటనే పౌరు భక్తుడు చెప్పాడు. ద బ్యాటిల్ ఈజ్ ఆన్, ద బ్యాటిల్ ఈజ్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. యుద్ధము ప్రారంభమైనాక యుద్ధ రంగంలోనే నువ్వు పుట్టావు, యుద్ధ రంగంలో నువ్వు పుట్టావు. తప్పదు, పోరాడు, లేకపోతే నీకు సర్వైవల్ లేదు. పోరాటం తప్పదు. దేవుని బిడ్డ, ఈ యుద్ధము కొరకు నీవు సన్నాహము అంటే సిద్ధపాటు అనేది నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. యుద్ధ సన్నాహము అంటే అది పెద్ద సబ్జెక్టు, అది ఇప్పుడు నేను తీసుకోను. కానీ యుద్ధ సన్నాహ దినం ఒకటి ఉంది. ఈ 2000 సంవత్సరాల బట్టి యుద్ధం జరుగుతుండగా ఇన్నాళ్ళు జరిగిన దానికంటే మించిన యుద్ధం అతి త్వరలోనే రాబోతోంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం చదవండి దయచేసి. ఒక నోరు దానికి ఇయ్యబడెను, డంబముగా మాట్లాడుతాడు, దేవదూషణలు చేస్తాడు, వాడు గర్వంగా మాట్లాడుతాడు. 42 నెలలు తన కార్యం జరుపుటకు వానికి అధికారము ఏర్పాటాయను. ఏంటయ్యా వాని కార్యం ఏమిటి అంటే 7వ వచనము చూడండి. పరిశుద్ధులతో యుద్ధము చేసేవాడు ఒకడు రాబోతున్నాడు. క్రైస్తవులతో యుద్ధం చేసేవాడు రాబోతున్నాడు. యేసు కొరకు నేను బ్రతుకుతానని తీర్మానించుకున్న వాళ్ళతో యుద్ధం చేసేవాడు రాబోతున్నాడు. క్రైస్తవ సమాజమా, చక్కగా భోంచేసి బిర్యానీలు తిని ఏసీలో పడుకొని సంఘం ఎత్తబడుతుంది అనుకుంటే నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. మొదటి నుండి క్రైస్తవ సమాజం నన్ను ఇందుకే ద్వేషించింది. తెలుసో తెలియకో, అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో పెద్ద పెద్ద బోధకులందరూ నేర్పించి పెట్టారు. మనకు శ్రమలు అనేవి రావు. అబద్ధ క్రీస్తు అనేవాడు, క్రీస్తు విరోధి అనేవాడు రాకముందే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. మనము శ్రమ పడము, శ్రమ పొందము. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు శ్రమల కాలం ఉండదు అని నేర్పించి పెట్టారు. నామకార్థ క్రైస్తవులకు, బలహీన క్రైస్తవులకు, నిర్లక్ష్య క్రైస్తవులకు, బుద్ధి లేని కన్యకలకు, వాళ్ళు విడవబడ్డోళ్ళకే మహాశ్రమలు. నువ్వు పరిశుద్ధంగా దేవుని కొరకు రోషంగా జీవిస్తే నిన్ను శ్రమల కాలంలోకి దేవుడు వెళ్ళనివ్వడు. క్రీస్తు విరోధి పరిపాలనలోకి నువ్వు వెళ్ళవని పేరెన్నికగన్నటువంటి మహాబోధకులందరూ నేర్పించి పెట్టారు. మోస్ట్ పాపులర్ టీచింగ్ అయిపోయింది అది. కానీ అది కరెక్ట్ కాదు. అంతకుముందే 3, ఆ తర్వాత 4వది కూడా 3 రకాల ముఖ్యమైన ప్రధానమైన స్కూల్స్ ఆఫ్ థాట్ రెండవ రాకడను గూర్చి ఉన్నాయి భూమి మీద. అసలు 7 ఏండ్ల ఆ కాలము శ్రమల కాలం
స్టార్ట్ కాకముందే సంఘం వెళ్ళిపోద్దని కొందరు చెప్పారు. ఆ 7 ఏళ్ల కాలము సెంటర్లో మధ్యలో ఎత్తబడుతుంది సంఘం అని కొందరు చెప్పారు. ఆ 7 ఏళ్ల కాలం ముగించిన తర్వాత ఎత్తబడుతుందని కొందరు చెప్పారు. నేను ఫర్ ద ఫస్ట్ టైం, ఇంకా మిగతా అందరు నోళ్ళు మూసుకోండి, ఇంకేది సత్యం కాదు, ఇదొక్కటే సత్యం. 70వ వారములోని మధ్య కాలములో క్రీస్తు సంఘం ఎత్తబడుతుంది. అంతకు ముందు ఎత్తబడదు, ఆ తర్వాత కాదు, వారము మధ్యలో ఎత్తబడుతుంది. దిస్ ఈజ్ ద ట్రూత్ అండ్ ఎనీథింగ్ ఎల్స్ కెనాట్ బీ ద ట్రూత్ అని కుండ బద్దలు కొట్టి ఖరాఖండిగా నేను మిగతా వాళ్ళందరూ నోళ్ళు మోయించి చెప్పినందుకు నా మీద క్రైస్తవ సమాజ పెద్దలు పగబట్టారు. ఆఖరికి వాడిని చంపించేయండి అని కుట్రలు కూడా చేశారు. చచ్చిపోయారు వాళ్ళు. దేవుడు చంపేశాడు. అంత పగ ఎందుకంటే, ఇంత పెద్ద పెద్ద నాయకులం మేం చెప్పింది తప్పంటాడా? ఆ కుర్రోడు వేలుడు లేడు, మా కళ్ళ ముందు పుట్టాడు వాడు అని. యుగాంతం గ్రంథం నేను రాసినందుకు క్రైస్తవ సమాజమే నాకు విరోధమైపోయింది. అయినా సరే 45 ఏళ్ళు అదే మాట చెప్పాను. ఎందుకంటే అది లేఖన సారాంశము గనుక. ఈ సత్యాన్ని చెప్పడానికి యుగాంతం అనే గ్రంథాన్ని మొట్టమొదట దేవుడు నా చేత వ్రాయించాడు. యుగాంతం గ్రంథంలో దేవుడు నా చేత వ్రాయించిన సంగతులు ఇవాళ మన కళ్ళ ముందు మధ్యప్రాచ్యంలో నెరవేరడం ప్రారంభమైంది. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీస్ ఆఫ్ ద బుక్ యుగాంతం, the fulfillment has begun in the Middle East. The fulfillment has begun in the Middle East. మొదలైంది. ఇంకా చూస్తూ ఉండండి, అన్నీ జరుగుతాయి. అయితే ఆ ఘోర యుద్ధం, సంఘముతో వాడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు. మనం భయపడి పారిపోతే ప్రయోజనం లేదు, భయపడితే ప్రయోజనం లేదు, పారిపోవడానికి అవకాశం లేదు. వాడికి భయపడి వానితో రాజీ పడితే నిత్య నరకాగ్ని గుండంలోకి వాడు వెళతాడు, వాడి వెంట మనం కూడా వెళతాం. నో కాంప్రమైజ్. యుద్ధం చేయాల్సిందే. రాబోతున్న ప్రపంచ నియంతతో మనం యుద్ధం చేయాలి. క్రైస్తవ సమాజముతో వాడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు. దానికి సిద్ధపడిన వారట యవనస్తులలో శ్రేష్ఠులట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనమందరము దేవునికి చెందిన యవనస్తులలో ఎవరై ఉండాలి? శ్రేష్ఠులై ఉండాలి. శ్రేష్ఠులుగా మనం తయారు కావాలంటే ఏం చెయ్యాలి? చెయ్యాలంటే చాలా విషయాలు మీకు నేర్పించాలి. కానీ చాలా సంతోషం, ఈ ఈవెంట్ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది కాబట్టి అప్పుడు కాస్త మీతో నేను షేర్ చేస్తాను. మొట్టమొదటి విషయం, నీవు యుద్ధ సన్నాహములో నీవు చురుకుగా పాల్గొని బలమైన సైనికుడుగా సిద్ధము కావాలి అంటే ఏం చెప్పాను? యుద్ధమునకు సిద్ధపాటు. ఆ సిద్ధపాటులో నువ్వు చురుగ్గా పాల్గొని నీవు ఒక బలమైన సైనికుడివి, బలమైన సైనికురాలివి కావాలంటే దేవుడు చెప్పమన్నాడు, చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. నెవర్ ట్రై టు బి హోలియర్ దాన్ గాడ్. దేవుని కంటే పరిశుద్ధురాలిగా నీవు ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని కంటే నీతిమంతుడుగా ఉండడానికి ప్రయత్నించి అనేక మంది తమ్మును తాము నాశనం చేసుకున్నారు. నిన్ను నీవు ఎలా నాశనము చేసుకొందువు అని ప్రసంగి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం.
అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవు ఎలా నాశనము చేసుకుందువు? ప్రియులారా, ప్రియ బిడ్డలారా, అధికముగా నీతిమంతుడవై ఉండకుము అంటే అర్థం ఏంటి? ఎక్కువ ప్రార్థన చేయొద్దు, ఎక్కువ ఏమంటారు పరిశుద్ధంగా ఉండొద్దు, అప్పుడప్పుడు కొంచెం కొంచెమన్నా పాపం చేస్తుండాలని అర్థమా? ఏమండి, అధికముగా నీతిమంతుడవై ఉండకుము అంటే అప్పుడప్పుడైనా కొంచెం కొంచెమైనా తప్పులు చేస్తుండాలండి. మరీ ఎక్కువ పరిశుద్ధంగా ఉండొద్దని చెబుతున్నాడా? కాదు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. మరి అధికముగా పరిశుద్ధులై అధికముగా నీతిమంతులై ఉండొద్దనంటే అర్థం ఏమిటంటే, అధికముగా అనే దగ్గర కొంచెం ప్రీఫిక్స్ పెట్టుకోవాలి. దేవుని కంటే అనే మాట అక్కడ పెట్టుకోవాలి. దేవుని కంటే నీతిమంతుడుగా నిన్ను నీ ఊహించుకోవద్దు. దేవుని కంటే జ్ఞానిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఈ రెండు ముఖ్యం. ఈ రెండు జాగ్రత్తలు నువ్వు తీసుకోకపోతే సాతాను నిన్ను ఊరికనే పడగొట్టేస్తాడు. నువ్వెంత మహాబలవంతుడువైనా చిటికలో పడగొట్టేస్తాడు వాడు. దేవుని కంటే నీతిమంతులు అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు దేనిని అంగీకరించాడో దానిని నీవు అంగీకరించకపోవడం, దేవుడు దేనిని క్షమించాడో దాన్ని నీవు క్షమించలేకపోవడం, దేవుడు క్షమించిన వ్యక్తులను నీవు క్షమించకపోవడం. దేవుడు ఎవరినైనా క్షమించాడు అనుకో, నాకు కుదరదండి, నాకు నచ్చలేదండి అన్నావనుకో, అంటే నువ్వు దేవుని కంటే పై కోర్టు అయిపోయావు. హైకోర్టులో ఎవరినైనా తప్పు అని నిరూపిస్తే సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టేస్తుంది. అవకాశం ఉంది, అధికారం ఉంది సుప్రీంకోర్టుకు. హైకోర్టు యొక్క తీర్పును మేము తిరస్కరిస్తున్నాం, కొట్టివేస్తున్నాం, ఈ మనిషి నిర్దోషి అని అనే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టులోనే ఒకరిని నిర్దోషి అని ప్రకటించిన తర్వాత హైకోర్టు కానీ జిల్లా కోర్టు కానీ సుప్రీంకోర్టు తీర్మానం మాకు నచ్చలేదు, వీడు దోషి అని కింద తీర్పు తీరిస్తే ముందు వాడు డిస్మిస్ అయిపోతాడు. ఇది కోర్టు ధిక్కార నేరం. సర్వోన్నత న్యాయస్థానం యొక్క తీర్పును కింద ఉన్న పౌరులు, కోర్టులు అందరూ గౌరవించాలి. సుప్రీంకోర్టు ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ. సుప్రీంకోర్టు ఒకటి అన్న తర్వాత అట్లా కాదు, నువ్వు తప్పు, నాకు నచ్చలే అని ఇంకొక కోర్టు జడ్జిమెంటు ఇవ్వకూడదు. అయితే భావ ప్రకటన స్వాతంత్రం ఉంది, పౌరులు మాట్లాడతారేమో, కానీ కింద కోర్టు మాత్రం జడ్జిమెంట్ ఇవ్వదు. ఒక ప్రభుత్వ అధికారి అలా మాట్లాడకూడదు. అఫీషియల్గా ఎవరు కూడా అలా మాట్లాడకూడదు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే అందరూ శిరస వహించాలి. మరి విశ్వానికే సుప్రీంకోర్టు దేవుని న్యాయస్థానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు క్షమించిన వ్యక్తులు ఎందరో నీ ప్రక్కన ఉంటారు. నేను క్షమించని వీడిని అన్నావు అనుకోండి, అప్పుడు దేవుడి కంటే పై కోర్టు అన్నమాట. నీవు దేవుడు గాయపడతాడు కనుక నీవు బలమైన సైనికుడివి కావాలంటే దేవుడే క్షమించిన తర్వాత నేనెంతటి వాడినండి, వాడు నిజంగా మంచోడో చెడ్డోడో అది దేవుని బిజినెస్. అది పోనీ వాడు ఎట్లన్నా ఉండని దేవుడికి ఓకే అయితే నాకెందుకు సమస్య? సంఘము దేవునిది, ఇల్లు దేవునిది, సేవ దేవునిది, సువార్త దేవునిది, వాక్యము దేవునిది,
జరగాల్సిన పని దేవునిది, సంఘము దేవునిది. నేనేవాడండి? ఆయన చిత్తం. దేవుడు ఒకడిని వాడుకుంటే వాడు నాకు నచ్చినా నచ్చకపోయినా నేను అభ్యంతరం చెప్పకూడదు. లేదు ప్రభువా, వాడు మొన్న ఏం చేశాడో తెలుసా అని చెప్పాను అనుకో, అంటే ఏంటా, నాకు తెలియదు, నాకు కళ్ళు లేవా? వాడు ఏం చేశాడు నాకు తెలియదా అంటే నేను అమాయకుడిని అన్నమాట. వాడు ఏం చేశాడో తెలుసా అంటే ఏంటి అట్లా చేశాడా వాడు, ఏంటి చెప్పురా నాకని చెవి కోసుకొని విని, అబ్బా అట్లా చేశాడు కదా, చాలా ఘోరం, అరే నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదురా, అయితే ఇప్పటి నుంచి వాడిని డిస్మిస్ అని అంటాడా దేవుడు? నోరు మూసుకోరా కుర్రకుంక, నాకంతా తెలుసు, నీ బ్రతుకు తెలుసు, వాడి బ్రతుకు తెలుసు, వాడు నాకు ఇష్టమయ్యాడు, అభిషేకించాను, వాడుకుంటున్నాను, నీ గోలేంట్రా? నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యి. నా జడ్జిమెంట్ల కంటే పైన నువ్వు జడ్జిమెంట్ ఇవ్వద్దు, దేవుని కంటే ఎక్కువ. నువ్వు నీతిమంతురాలిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయకు. వెన్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఓకే. నీ మనస్సులో కూడా ఈ విషయంలో బిటర్నెస్ ఉండటానికి వీల్లేదు. దేవుడు అంగీకరించిన విషయాల మీద నీలో బిటర్నెస్ ఉందనుకో, చేదు, దేవుడు నిన్ను వాడుకోవటానికి అవకాశం ఉండదు. నీలోని ఆ చేదుని యేసు రక్తంతో కడిగేసుకోవాలా. దేవునికి ఎవరెవరు ఇష్టమో వాళ్ళందరూ నాకు ఇష్టం, దేవునికి ఎవరెవరు ఆమోదయోగ్యమో వాళ్ళందరూ నాకు ఆమోదయోగ్యం. అలా ఎప్పుడు అనగలుగుతావంటే నీలోని స్వచిత్తము చచ్చిపోవాలి, నీ సెల్ఫ్ విల్ అనేది చచ్చిపోవాలి. స్వచిత్తము చావని క్రైస్తవులే 90% ఇంకెక్కువ ఉన్నారు. మారు మనస్సు పొందామంటారు, బాప్తిస్మాలు పొందారు, ఆరాధనలకు వస్తున్నారు, సభ్యులుగా సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నారు, కానీ ఎవళ్ళ చిత్తం వాళ్ళలో ఉంది. క్రైస్తవులుగా చెలామణి అవుతూ స్వచిత్తం ఇంకా చంపుకోలేదు గనుకనే ఇట్లాంటి వాళ్ళను బయట పెట్టడానికి దేవుడు కొంతమంది అభ్యంతరకరమైన వ్యక్తులను అభిషేకించి వాడుకుంటాడు. స్వచిత్తం ఎవరిలో చచ్చిపోయిందో వాళ్ళు మాత్రం గట్టి గింజలుగా మిగులుతారు. స్వచిత్తము చచ్చిన వాళ్ళు అనుకుంటారు, జడ్జిమెంట్ ఈజ్ నాట్ మై బిజినెస్, దట్ ఈస్ యువర్ బిజినెస్ ఓ లార్డ్. స్వచిత్తము చావని వాళ్ళు ఏమంటారంటే నాకు కుదరదు అంతే, నీకు ఇష్టమైతే నాకు ఇష్టం కావాలన్నా, నాకు కుదరదు అంతే. అలాంటి వాళ్ళందరూ పొట్టులాగా జారిపోతారు జల్లెడలో. నీవు దేవుని కొరకు బలమైన సైనికుడివి కావాలంటే నీ జడ్జిమెంట్స్ అన్ని తీసి మూటగట్ట అవతల పారేసి, దేవా అసలు నేనే చచ్చిపోయాను, నేను లేను, నా ముఖానికి ఒక జడ్జిమెంట్ ఏంటి ప్రభువా, నీ తీర్పులే నా తీర్పులు, నీకు ఇష్టమైన సంగతులే నాకు ఇష్టమైన సంగతులు, నీకు ఇష్టమైన వ్యక్తులే నాకు ఇష్టమైన వ్యక్తులు, నాకంటూ వేరే ప్రిఫరెన్సెస్, నాకంటూ వేరే చాయిసెస్ లేవు తండ్రి, నేనంటూ లేను, నాకు నా చిత్తమే లేదు, నా బ్రతికే లేదు, నాకంటూ సొంత జీవితమే లేదు, బ్రతుకువాడను నేను కాదు, నువ్వే బ్రతుకుతున్నావు నాలో అని దేవునికి అర్పించుకున్న వాళ్ళు రేపు యుద్ధ సన్నాహములో ముందుండి అబద్ధ క్రీస్తు తాట తీయగలుగుతారు. రెండవ విషయం, దేవుని కంటే జ్ఞానిని అనుకోవద్దు. దేవుడు చేసిన ప్రతి కార్యము మంచిది. You have no authority, no business to question God's actions. దేవుడు ఏది చేసినా
అది అత్యంత జ్ఞానయుక్తమైన పని. ఇలా జరగకపోతే బాగుండు, దేవుడు ఇలా చేయకపోతే బాగుండు అని అనుకున్నప్పుడల్లా నువ్వు బాధపడి, ఒక వ్యభిచారమే నీ ద్వారా జరిగినంతగా వేదన పడి, పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడగాలి. ఒక జారత్వమే నీవు చేసినప్పుడు, ఒకవేళ జరిగితే ఎంత గుండె పగిలి రోధించాలో, దేవుని చర్యలను ప్రశ్నించినప్పుడు కూడా అంత పశ్చాత్తాపడి రోధించాలి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా న్యాయమైనవి, జ్ఞానయుక్తమైనవి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నిస్తే నువ్వు దేవుని సైనికుడివి కాలేవు. దేవుని చర్యలు ఇలా కాదు, ఇలా ఉంటే బాగుండు అనే మనస్సు నీకుంటే నువ్వు దేవుని సైనికుడివి కాలేవు. నీ చిత్తము చావాలి, లేకపోతే నువ్వు రేపు యుద్ధంలో గెలవలేవు. మూడవ విషయం, నిన్ను నీవు కూడా క్షమించుకోకపోతే నువ్వు దేవుని కంటే పైన ఉన్నట్టు లెక్క. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు క్షమించేశాడు. నీ జీవితంలో జరిగిన పొరపాట్లను నీవు క్షమించు ప్రభువా, నా వల్ల తప్పు జరిగిందని అడిగినప్పుడు దేవుడు నిన్ను క్షమించాడు. క్షమించిన తర్వాత నువ్వు ఊరికి అది జ్ఞాపకం పెట్టుకొని బాధపడుతున్నావు అనుకో, దేవుడు నీతో మాట్లాడాడు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నా కుమారి నేను నీకు శిక్ష విధింపను, ఇకను వెళ్ళి పాపము చెయ్యకుము అనేశాడు. దేవుడు నిన్ను క్షమించినప్పుడు నిన్ను నీవు కూడా క్షమించుకోవాలి. దేవుని క్షమాపణలో ఆనందించాలి. దేవా నన్ను క్షమించావు, నీకు స్తోత్రమని ఆనందంగా జీవించాలి. కానీ ఊరికే నేను మర్చిపోలేకపోతున్నానండి, నేను చాలా ఘోరమైన తప్పు చేసేసాను అంటే అట్లా అనడం చాలామంది అది నీతి ఏమో అనుకుంటారు. నీతి కాదది, నీ తెలివి తక్కువతనం, నీ అధిక నీతి, స్వనీతి. దేవునికి అసహ్యం అది. ఏంట్రా ఎక్కువ నకరాలు చేస్తున్నావో, నా వల్ల తప్పైంది అవంతా నాకు తెలుసు, క్షమించేశానుగా అంటే నా క్షమాపణకు విలువ లేదా? ఒక జరిమానా విధించారు, జరిమానా విధించిన తర్వాత పై కోర్టులో జడ్జి గారు కొట్టేశారు. ఇతన్ని నేను నిర్దోషిగా భావించి క్షమించి వదిలేస్తున్నా, జరిమానా ఏమి లేదని చెప్పాడు. చెప్పిన తరువాత నువ్వు ఊర్లో అప్పులు చేసి అయినా సరే నేను కడతా, పై కోర్టు వద్దన్నది అయినా సరే నేను కడతా అంటే అర్థం ఏంటిది? అయినా సరే కట్టడం ఏంట్రా? పై కోర్టు చెప్పింది, నీ జరిమానా ఇంకొకరు కట్టేశారు, ఇంకొకరు ఎవరు పే చేశారు, నీ మీద లేదు కేసు, వెళ్ళు. నీవెంత జరిమానా కట్టాలో అంత యేసయ్య కట్టేశాడు. సో ప్రశాంతంగా ఉండు. నిన్ను నీవు క్షమించుకోకపోతే నీవు సైన్యములో మంచి మోహం మీద మంచి యుద్ధము బలంగా జరుగుతున్నప్పుడు సాతాను నీ గతం గుర్తు చేస్తాడు. అది సంగతి. భయంకరంగా యుద్ధం జరుగుతుంది, అగ్ని బాణాలు వాడేస్తున్నాడు, ఇక్కడ మనం వేస్తున్నాం బాణాలు వేస్తుంటే సైతాన్ గాడు వచ్చి నీ గతం నీకు గుర్తు చేస్తాడు. ఒక్క సెకండ్ చాలు, అవును కదా నేను యోగ్యుణ్ణి కాదు, యోగ్యురాలని కాదు అని ఒక్క క్షణం నీకు వీక్ మైండ్ వచ్చిందనుకో, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఈ లోపల ఆ సెకండ్ చాలు, వాడికి 100 అగ్నిబాణాలు వేస్తాడు నీ మీద. ఒక్క క్షణం చాలు. ఎప్పుడు కూడా నిన్ను నీవు ఎప్పుడు నిందించుకోకు. నీలో జరిగిన తప్పులు ఏమైనా ఉన్నా అవి యేసు రక్తంలో కడుగబడినవి గనుక నువ్వు పశ్చాత్తాపడిన తర్వాత
నీ ప్రక్కనున్న సహోదరిని క్షమించాలి, నిన్ను నీవు కూడా క్షమించుకోవాలి. ఇక్కడ చాలామంది విశ్వాసులు ఫెయిల్ అయిపోతారు. అందరిని క్షమించగలను కానీ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నానండి, ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోతున్నానండి అంటే అది సైతాను యొక్క శోధన. నీ మైండ్ సైతాన్ని గ్రిప్లోకి వెళ్ళిపోయింది. వదిలించుకో, వాడి పట్టులోంచి బయటపడు. చల్ వెళ్ళరా సైతాన్, నన్ను ఊరికే వేధిస్తావేంటి? నా యేసయ్య నా నీతికి ఆధారం. ఊరికే నా గతాన్ని చూపిస్తావు? సైతాన్ ఎప్పుడు నీ గతం ఇట్లా అని చూపిస్తాడు. ఒక గొప్ప భక్తుడు చెప్పాడు, సైతాన్ ఊరికే నీ గతాన్ని నీకు చూపిస్తుంటే నువ్వు వాడి భవిష్యత్తును చూపెట్టని. షో హిమ్ హిజ్ ఫ్యూచర్. అగ్నిగుండా జరే బద్మాష్, అదిరా నీ ఫ్యూచర్ అని చెప్పాలి. నా గతాన్ని గురించి చెప్తావురా నువ్వు, నీ భవిష్యత్తు చూడక్కడ. మనం ఈ చిక్కులో ఈ వలలో ఇరుక్కుపోయి ఉంటే మనం యుద్ధం చేయలేం. 4వ చెప్పు ముగించేస్తా. దేవుని కంటే ఎక్కువ నీతి మనకొద్దు, దేవుని కంటే ఎక్కువ జ్ఞానం మనకొద్దు. తర్వాత దేవుడు క్షమించిన వాటన్నిటిని మనం క్షమించాలి, మన సొంత గతముతో సహా. దీన్నే వెనుకున్న వాటిని మరచి అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై. వెనుకున్నవి మరచి, అన్ని మర్చిపో, సకలము మరచి శ్రీయేసునే తలచి, సకలము మరచి శ్రీయేసునే తలచి, నే సంతసించేదా పరవశించి ఆడేదా, నే పరవశించేదా పరమగీతి పాడేదా, మరచి శ్రీయేసునే తలచి. ఆ పాట ఊరికే నేను రాయలే, ఈ పాఠము దేవుడు నేర్పించినప్పుడు రాశాను. ఒరే ఓఫీర్, ఫర్గెట్ యువర్ పాస్ట్. సేటన్ నెవర్ వాంట్స్ యూ టు ఫర్గెట్ యువర్ పాస్ట్. నీ గతము నీవు మర్చిపోవడం సైతానుకు ససేమిరా ఇష్టం లేదు. వాడు ఊరికే వెనక్కి చూడు బద్మాష్ వాడు. దేవుడేమో ముందుకు చూడరా అంటే సైతాన్ నువ్వేం చేసి వచ్చావు చూడు గతాన్ని చూడను అనేవాడు ఎప్పుడు సైతాను. వాడు మూతి మీద చెప్పుతో కొట్టడం అని. ఏంద్రా గతం బద్మాష్. దేవుని ముందు పశ్చాత్తాపడ్డాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, క్షమించమన్నాను, నా యేసయ్య క్షమించాడు, ఆయనే నాకు నీతి, ఆయనే నాకు పరిశుద్ధత. ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. ఏంట్రా నువ్వు నన్ను సృష్టించావా? రేపొద్దు నన్ను పరలోకాన్ని తీసుకెళ్తావా? ఎవరు అసలు? నా తండ్రి నన్ను క్షమించిన తర్వాత నువ్వే గతం బద్మాష్ పో అని వాడి మీద మనం కోపపడగలగాలి. అప్పుడే మనము శ్రేష్ఠ యవ్వనస్తులలో ఉండగలుగుతాం. లేకపోతే ఊరికే సెల్ఫ్ కండమ్నేషన్, ఊరికే స్వయం ఖండన, స్వయం నింద, ఆత్మనింద. నేను పనికిరా. అది ఒక మాట కామన్ సెన్స్ క్వశ్చన్ అండి. అబ్బాయి నా మొహం, నేనేం చేస్తా, నాకు చేత కాదు, నేనెంతటోడిని అనుకుంటే ఎవడైనా మిలిటరీలో యుద్ధ భూమిలో ఉంటే వాడు ఏమన్నా చేయగలడా? ఎవర్రా వచ్చేది, రా చూసుకుంటానని తొడగొట్టి నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని యుద్ధ రంగంలో నిలబడి శత్రువులు వస్తే చూడు భయ్, నేనేం పెద్ద తోపు కాదు, ఏదో ఇట్లా ఉన్న అంతా దేవుని దయ అని ఆ శత్రు సైనికునితో చెప్తుంటే వాడు నిన్ను ఈ లోపల కయమ కొట్టేస్తాడు. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు నేనెంతటో నన్నొద్దు,
ఒరే నేనేరా తోపు అనాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేనే తోపు, దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నువ్వు తోపా? అరే నీ గతం ఇట్లుంది కదా, అంటే నీ బద్మాష్. గతం గీతం అంటే పళ్ళు రాలగొడతా. ఏందిరా గతం గీతం అంటే నువ్వు దవడ బొక్క ఎరగొడితే ఏమనుకున్నావు? నా గతం మాట్లాడుతావరా? నువ్వు నా సృష్టికర్తవా, నా రక్షకుడివా? ఎవడ్రా నువ్వు? వేసేస్తానని చెప్పాలంతే. యుద్ధరంగములో నీవెప్పుడు కూడా నేను చెయ్యగలను, నేను సాధించగలను, దేవుని కృపను బట్టి నేను సమర్థుణ్ణి, ఐ కెన్ డూ దిస్ అనే కాన్ఫిడెన్స్తో నేను నిలబడాలి. ఎప్పుడు కూడా నిందను, దూషణను, నేరారోపణను నీవు అంగీకరించొద్దు. ఎందుకంటే దేవుడు నీ మీద నేరారోపణ అంగీకరించట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాపై ఎన్నో నేరములు రేయింబవలు మోపినను, నాపై ఎన్నో నేరములు రేయింబవలు మోపినను, విననొల్లక అపవాదిని గద్దించి పరిశుద్ధుడి తొడనుచును, ప్రియమార పలికితివి విననొల్లక పరిశుద్ధుడి తొడనుచును, ప్రియమార పలికితివి హల్లెలూయా పాటలతో, ఆనంద గీతాలతో, కృపామయుడా నీవులని స్మరించి స్తుతింతును, కృపామయుడా నీవులని స్మరించి స్తుతింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నెవర్ టాక్ అబౌట్ ద పాస్ట్. గతంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఒక్కటి, గతంలో నువ్వు మరవకూడనిది ఒక్కటే ఒక్కటి. ఏం తెలుసా? యేసు నీ కొరకు సిలువలో మరణించడం నువ్వు మర్చిపోవద్దు. ఆ సిలువ దగ్గరికి నీవు మోకాళ్ళ మీద వచ్చిన దినాన్ని మర్చిపోవద్దు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యు రిమెంబర్ ఇన్ యువర్ పాస్ట్. హల్లెలూయా. ఈ రెండు, యేసయ్య నీ కొరకు మరణించినది మర్చిపోవద్దు, ఆ సిలువ దగ్గరికి నువ్వు మోకాళ్ళ మీద వచ్చిన రోజు మర్చిపోవద్దు. ఇక మిగతావంతా కూడా బుసు, అన్న మోకాళ్ళు అవన్నీ అవసరం లేదు. నువ్వు ఏదైనా అరే నువ్వు చాలా గొప్పోడివి అది అంటే ఊరుకోవే బాబు. దేని గొప్పోడు? యేసయ్య గొప్పోడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంఘాలు కట్టారు, మీరు చాలా గ్రేట్ అండి అంటారు. సంఘాలు నేను కట్టడం ఏంటి పిచ్చోడా? పరిశుద్ధాత్మ దేవుడు కట్టాడు. ఇది ఏమన్నా గుడిసె అనుకున్నావా, గోడలు అనుకున్నావా? కట్టడానికి సజీవరాళ్ళు కావాలి. కావాలంటే వాళ్ళు సువార్త నమ్మాలి, రక్షణ పొందాలి. మనం చేయగలమా? సువార్త ప్రకటించాం, కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. బాప్తిస్మాల దాకా తెచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా ఈ సహవాసానికి మేము వస్తాం, మానలేం అనేటట్టు చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. సంఘము కట్టింది ఆయన, నేను కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే కట్టాలంటే ఒక్కటి కూడా కట్టలేను. ఒక్కటంటే ఒకటి. ఆయన దయదలిసి వచ్చాడు గనక 100 సంఘాలు కట్టబడ్డాయి గనక ఎందుకు ఆ ఊరికే గుర్తు చేసుకొని గర్వించాలి? లూసిఫర్లా గర్వించి పడిపోవడానికా? అదంతా ఆయన పని. దేవునికి స్తోత్రం. గర్వించడానికి ఏమీ లేదు. గతంలో ఏముందండి గర్వించదగింది? ఒక్కటే, యేసయ్యను రక్షణ కోసం ప్రార్థన చేస్తూ కన్నీళ్లతో నేను మోకాళ్ళ మీద
యేసయ్య శిలువ దగ్గరికి వచ్చాను, అదొక్కటే నాకు సంతోషకరమైన దినం, నేను అతిశయించదగిన దినం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గతం మరిచిపోయే వాళ్ళే యుద్ధ రంగంలో తోపు. అంతే, ఎవడి వీక్నెస్ ఆడుకున్నా. అయితే శత్రు సైనికుల ముందు ఒప్పుకుంటావా? యుద్ధం స్టార్ట్ అయింది, శత్రు దేశాల సైనికులు వచ్చారు. అన్న, నేను పెద్ద యుద్ధం వచ్చి రాలేదన్నా, మా ఇంట్లో నా భార్యతో గొడవ పడలేకొచ్చి సైన్యంలో నా పెండ్లం చాలా బాధ పెట్టింది. ఏదో మంచిదనుకొని పెండ్లు చేసుకున్నా. ఇక నన్ను వేపుకొని తినేసరికి అంతకంటే ఇదే బెటర్ అని వచ్చినానా. ఏమనుకోకే అన్నా అని మాట్లాడితే వాడు వేసేస్తాడు నిన్ను. యుద్ధరంగంలో నీకు యుద్ధం వచ్చినా రాకపోయినా చేతిలో కత్తి ఆగమాగం అడ్డగోలుగా గుండ్రగా తిప్పి జనం మీద విరుసుకు పడడమే. పెద్ద కత్తి సాము వచ్చా నీకు, కర్ర సాము వచ్చా అంటే ఏం సాము రాదు భయ్. ఇట్లా పట్టుకొని గుండ్రగా తిరిగితే చాలు, తలకాయలు ఎగిరిపోతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యుద్ధం నేర్చుకున్నాడైతే కొంచెం పద్ధతి ప్రకారం కొడతాడు. ఏం రానోడు ఏం చేస్తాడు? ఎక్కడ పడితే అక్కడ కొడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లా పడతాడు నరుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యుద్ధం సరిగా నేర్చుకున్నోడే తోపు అసలు. ఇక వాడు కింద కొడతాడు, మీద కొడతాడు, ఏం లేదు, ఏడబడతాడు కొడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే తోపు, నీకంటే ఎవడు లేడు ఇక్కడ. అంటే ఒకసారి నా గతంలో అంటారు, పిచ్చిముఖం గతం పిత్తం మరి మర్చిపోవమ్మా. వద్దు నాయన, గతం మాట్లాడకు. నీ గతం అంతా యేసు రక్తపు ప్రోక్షణ కింద సమాధి అయిపోయిందంతే. వాటిని మళ్ళా నేను జ్ఞాపకం చేసుకోనని అన్నాడు దేవుడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, అదంతా ఒట్టిదే. సత్యం ఒక్కటే, నీవేసు రక్తము చేత కప్పబడ్డావు, క్షమించబడ్డావు, నూతనపరచబడ్డావు, దేవునితో సమాధానపరచబడ్డావు. నీ గతంలో అన్నీ ఒట్టిది, అవన్నీ చెరిపేశాడు ఆయన. నువ్వు చెరపబడకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళి యేసయ్యా నన్ను క్షమించమన్నావు, మంచిది కుమారుడా, నా కుమార్తె, ఐ ఫర్గివ్ యు అన్నాడు. అది ఒక్కటే నిత్యత్వం అంతా నిలబడే వాస్తవం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసునంగీకరించితి దైవ పుత్రుడనైతి. దట్ సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకా ఏం తపస్సులు లేదు, గబ్బిలంలాగా చెట్టుకు ఏలాడబడేది లేదు, ఇల్లు వాకిలు వదిలిపెట్టి పోయేది లేదు, ఏం లేదు. వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్. చిన్న పని చేశాను, నా కథ మొత్తం మారిపోయింది. యేసునంగీకరించితి దైవ పుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి. పరమానందము నిజమైన అధిక జయము నొందితి. వందనమర్పింతు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృపనుందితి, తన రాజ్యమందున చేరితిని. పాపము క్షమింపబడి, హల్లెలూయా, నా దోషము కప్పబడే. ఆమేన్. పాపము క్షమింపబడే, నా దోషము కప్పబడే. పరమానందము నిజమైన అధిక జయము నొందితి. నారుణ పాత్రము మేకుల గోటి నిర్దోషినిగా తీర్చే. వందనమర్పింతు కృపనుందితి. స్తోత్రం.
వందనమర్పిల్తు. Shall I tell you something? You are okay before God. నువ్వు ఎవరివైనా సరే, యు ఆర్ ఓకే బిఫోర్ గాడ్. సైతాను ఆది నుండి అబద్ధికుడు. వాడు నీకు చెప్తున్నాడు, నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా. అరే బద్మాష్ గారు చెప్పే అబద్ధాలు నమ్మకండి. నువ్వెవరో ఎట్లా ఉన్నావో ఈ రోజు 2024 December 28th evening 5 o'clock, just as you are, God has accepted you. God loves you. ఎందుకు తెలుసా? అరే ఎన్ని ఆదివారాలు నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేశావు, యేసయ్యా నన్ను క్షమించమని అడిగావు. కన్నీటికి విలువ లేదా? మనం నమ్మిన దేవుడు అంత కఠినుడా? ఎన్నోసార్లు క్షమాపణ అడిగావు. నా కుమారి, నీ పాపములు క్షమించబడ్డాయి. నా కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని దేవుడు చెప్పిన తర్వాత నువ్వు బయటకు పోయి ఏడిస్తే ఎట్లా ఉంటుందండి? పక్షవాయువు గలవాడిని దింపారు యేసయ్య ముందుకు. నా కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, పరిపెత్తుకొని నడవమన్నాడు. వాడు పరిపెత్తుకొని బయటికి పోయి బోరుమని, అయ్యో నేను పాపిని, అయ్యో నేను పాపిని అంటే యేసయ్య బయటకు వచ్చి, ఎవర్రా ఏడుస్తున్నాడని బయటకు వచ్చాడు అనుకో. వీడా ఇప్పుడే కాదు నేను స్వస్థపరిచి పాపాలకు క్షమించాను నేను చెప్పాను. వీడు ఓ తిక్కలోడా, నేను క్షమించాను రా, మళ్ళీ ఏడుస్తున్నావు ఏంటిది? పిచ్చి ముఖమా, ఏమి నమ్మావురా, మళ్ళీ ఏడుస్తావేంట్రా? యూజ్లెస్ ఫెలో, అవసరం లేదు. క్షమించబడిన నీవు గంతులు వేసి నాట్యం ఆడుతూ వెళ్ళాలా. నేను క్షమించబడి తిని, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చార్ల్స్ స్పర్జన్, the greatest preacher in the modern times, Charles Spurgeon, ఆయన ఏమన్నాడంట, సిన్నర్ ఐ యామ్, దట్ ఇస్ మై నేమ్, దట్ ఇస్ మై ఐడెంటిటీ, దట్ ఇస్ మై అడ్రస్, దట్ ఇస్ మై హిస్టరీ, దట్ ఇస్ మై పాస్ట్. తో క్యా హువా, ఐఎమ్ ఫర్గివెన్ సిన్నర్ అన్నాడు. పాపి అనేది నా గతం, నా ఐడెంటిటీ, నా నేపథ్యం, నా పుట్టుక, నా గుణం, నా స్వభావం, నా చరిత్ర పాపిని. అయితే నీకేం నొప్పిరా, నేను క్షమించబడిన పాపిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు క్షమించుకోవాలా. ఓన్లీ దెన్ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చేస్తుంది. దేవుని కొరకు నువ్వు శూర కార్యాలు, భయంకరమైన కార్యాలు చేసేస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం, ఆఖరి సంగతి, నిన్ను నీవు ఎప్పుడు లిమిట్ చేసుకోవద్దు. నిన్ను నీవు ఎప్పుడు నువ్వు పరిమితులు విధించుకోవద్దు. ఇది నాకు చేత కాదు, ఇది నాకు రాదు, ఇది నాకు శక్తికి మించిన పని అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నీలో ఉన్నవాడు పరిమితులు లేని దేవుడు, అపరిమితుడు, అనంతుడు, సర్వశక్తి సంపన్నుడు. అమ్మో నేను ప్రార్థన చేయలేనండి, అమ్మో నేను సువార్త చెప్పలేనండి, నేను ఈ పాపాన్ని జయించలేనండి, నేను బైబిల్ చదవలేనండి, నా వల్ల కాదండి అని అనొద్దు. నీకు వల్ల కాదు ఒకటే, ఏంటి తెలుసా? ఇది నాకు వల్ల కాదని చెప్పడమే నీకు వల్ల కాదు. లేకపోతే ఇక నీ గతి వల్ల కాడు. వల్ల కాదు అని చెప్పడమే నీ వల్ల కాదు.
లేకపోతే నీ గతి వల్ల కాడు అని చెప్తున్నా. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను సమస్తము చేయగలను అని నీవు అనుకో. రోజు నీకు నువ్వు చెప్పుకో. అద్దం ముందు నిలబడు, గదిలో తలుపులు వేసుకొని ఒక మంచి మిర్రర్ కొనుక్కో, అద్దం ముందు నిలబడు. నమస్తే అన్నా, మస్తు అందంగా ఉన్నవే, అదిరిపోయింది మన గ్లామర్. हम सब कुछ कर सकते हैं, అన్ని చేయగలం మనం. అన్న నువ్వు ఏదన్నా సాధిస్తావని చెప్పాలి వానికి. నువ్వు వాడికి చెప్పు, వాడు నీకు చెప్తాడు. ఇది మిర్రర్ ఇవాంజలిజం ఇది. ఇది పౌలన్న పాలసీ, ఓఫిరన్న పాలసీ, భక్తులందరి పాలసీ. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. అయ్యా, సమస్తము చేయగలనంటే అంటే ఫలానా దప్ప అయితే ఏమనుందా? నేను చెప్తున్నా, సమస్తము చేయగలను అని అందరూ చెప్పండి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. అంటే సువార్త చెప్పగలవా? చెప్పలేవా? బైబిల్ చదవగలవా? మరి ఇంకేం కావాలండి? ఇంకేం కావాలా? నీవు ఏదైనా చేయగలవు. దేవుని చిత్తములో ఉన్న ప్రతి యాక్టివిటీ, దేవుని చిత్తములో ఉన్న ప్రతి కార్యక్రమము, దేవుడు నీ చేత ఏమేమి చేయించాలనుకుంటున్నాడో అవన్నీ నీవు చేయడానికి సామర్థ్యము నీ లోపల ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మో నా వల్ల కాదండి. సడన్గా ఎవరు నన్ను కానుకల కొరకు ప్రార్థన అని పిలిచాను అనుకో, అబ్బో అంకుల్ ఎప్పుడు అంతమంది ముందు ప్రార్థన చేయలేదండి. అరే ఏంది అంతమంది ముందు మా అద్దంకి దావీ తాతయ్య గురుకులం లాగా నడిపేది. జాకబ్ గారు కానీ, అద్దంకి అబ్రహం గారు కానీ, కొత్తపల్లి జాకబ్ గారు కానీ, వీళ్ళంతా గురుకులాలు. అప్పుడు మరి వేరే అవకాశం లేదు కదా. 10 మంది 15 మంది 20 మంది శిష్యుల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటా తరబీదు ఇచ్చేది. ఇచ్చిన తర్వాత సేవకు పంపించేటప్పుడు స్టేజ్ ఫియర్ పోవాలంటే ఎట్లా? సభ పీరికి కొంతమంది ఇంతమందిని చూసేసరికి గొంతెండిపోతుంది. గొంతెండిపోయి ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పి పెద్ద పెద్ద పాస్టర్లకే సభ పీరికండి. ఒక పెద్ద బిషప్ గారు పెళ్లి చేస్తున్నాడు, ఒకటేముంది, నేను 10-20 మందిని చూశాను. ఇట్లా చాలా పెద్ద సేవకుడు పెళ్లి ప్రమాణాలు చెప్పిస్తున్నాడు. అబ్బాయిని ముందు చెప్పిస్తున్నాడు. వ్యాధి ఎందును, ఆరోగ్యం అందును, కలిమి ఎందు, లేమి ఎందు, మేలుకైన కీడుకైన అన్ని పరిస్థితులు నేను పెళ్ళికుమారుడు చెప్తున్నాడు, పెళ్ళికొడుకో నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించు, నేను నా భర్తనుగా స్వీకరించుచున్నాను. భర్తను భార్యను చేశాడు, భార్యను భర్తను చేశాడు. అరే ఏంటండి బిషప్ గారు, ఏంటి వాడు ఆ అమ్మాయిని భర్తగా స్వీకరించాలన్నా అంటే, అరే మరి పెద్ద పులిలాగా నువ్వు ఒకటి కూర్చుంటే నేనేం చేయాలి సార్? నువ్వు ఎప్పుడట్లా మా ముందు కూర్చోకు, మాకు మొత్తం దిక్కులు తారుమారు అయిపోతున్నాయి అని అంటాడు. సభ పిరికి చాలా అనుభవజ్ఞులే, కానీ మందిని చూసేసరికి గొంతు తడారిపోతుంది. అయితే ఇప్పుడు ప్రసంగికులను తయారు చేశారు అద్దంకి దావీదు గారు. వాళ్ళను ప్రార్థన చేసి ఆర్డైన్ చేసి సమాజంలోకి పంపించేటప్పుడు ఒక క్లాస్ తీసుకుంటాడు, ధైర్యంగా చెప్పాలి వాక్యం అని. అందులో సభ పిరికితనము, స్టేజ్ ఫియర్ జయించాలంటే ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి నిలబడాలి, కాలర్ సర్దుకోవాలి,
అందరిని ఒక్కసారి ఇట్లా చూడాలి. ఇక్కడ ఉన్నోళ్ళల్లో నాకంటే మనగాడు ఎవ్వడు లేడు అనుకోవాలట. ఈడ ఉన్నోళ్ళందరూ వేస్ట్. నాకంటే మునగాడు ఒక్కడు కూడా లేడని నీకు నువ్వు అనుకోవాలట. ఇంకా ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఇంకా ప్రసంగం ప్రవాహంలాగా ప్రవహిస్తుంది. మీకందరికీ నేను చెప్పే రహస్యం ఇది. ఎప్పుడైతే సభను చూస్తారు, అమ్మో ఇంతమంది ముందు నేనెంత అనుకోవద్దు. వీళ్ళందరూ తోపు కాదు, అసలు తోపు నేనే అనుకోవాలి. అంతే అనుకో, చూడు, కొండలు పిండి చేసేంత ధైర్యం బలం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏదైనా చేయగలవు. ఎన్నో విషయాలు చెప్పగలను నేను. మన అమ్మగారు నాగమ్మన అమ్మగారు ఉన్నారు. అమ్మగారు నాకంటే పెద్దది. రేపు ఆమె అమెరికాకి వెళ్తారు. ఒక్కతే. అమ్మని చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు యవనస్తురాళ్ళు ఉన్నారు, అమెరికాకి వెళ్తావా, టికెట్ కొనిస్తా అంటే, అమ్మో అంకుల్ ఒక్కదన్నా ఒక్కదా. అమ్మ వృద్ధురాలు, అమ్మమ్మ అయిపోయారు కదా, అమ్మమ్మ అయిపోయారు. అదే ఆమె ఎట్లా వెళ్తుంది? ఏదైనా చేయవచ్చు. మీరు అమెరికాకు పోవచ్చు, చంద్రమండలానికి కూడా పోవచ్చు. ధైర్యం ఉండాలా. సునీత విలియమ్స్ అనే అంతరిక్ష యాత్రికురాలు అంతరిక్షంలో చిక్కుబడిపోయి ఎప్పటికొస్తుందో తెలియదు. అది రిపేర్ ఎప్పటికవుద్దో తెలియదు. ఆమె అక్కడ అంతరిక్ష నౌక లోపల క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని మనకు గ్రీటింగ్స్ పంపించింది. కింద మనుషులు భయపడుతున్నారు. ఇక ఆమెను మళ్ళీ మనం చూస్తామా లేదా, ప్రాణాలతో వస్తుందా లేదా, అక్కడే అంతరిక్షంలో ఆమె ఆఖరి రోజులు అయిపోతాయా అని ఎంతమంది టెన్షన్ పడుతుంటే, విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పింది అక్కడి నుంచి ఆమె. అది విల్ పవర్ అంటది. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, యూ కెన్ డూ ఎనీథింగ్. కొంతమంది నన్ను అన్నారు, నీకు ఇప్పుడు 65 అయిపోయి 66 వచ్చినాయి, ఇంకా 4 ఏళ్ళు అయితే 70, ఇన్నేళ్ళు చేయలేకపోయావు, 200 భాషల్లో సువార్త ఎప్పుడు చెప్తావా? 200 భాషలు, 200 దేశాల భాషలకు ఎప్పుడు సువార్త చెప్తావు? 200 దేశాలలో నీ గ్రంథాలు ఎప్పుడు పరిచయం చేస్తావు? 20-30 ఏళ్ళప్పుడే చేయడం చేత కాలేదు, ఇప్పుడు నీకు 70 దగ్గరకు వస్తూ నువ్వు చేస్తావా? అయితే నేను చెప్పాను, మానవ శక్తితో 45 సంవత్సరాలు చేయలేకపోతే 45 రోజులలో దేవుడు తన శక్తితో ఈ పనిని చేస్తాడు. నేను నమ్ముతున్న, ఇంకా నాకు నమ్మకం, భయంకరమైన నమ్మకం. అంతరిక్షము భూమి ఆకాశములు గతించినా ఈ నమ్మకం గతించదు. నేను బ్రతుకుండగా 210 దేశాలలో నా వాయిస్ వినబడుతుంది. నేను బ్రతుకుండగా. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎట్లా పాసిబుల్ అంటే, ఏంది పాసిబుల్ రా పిచ్చి ముఖం? నన్ను బలపరచు యేసయ్య యందు నేను అన్ని చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మడం నీకు చేతనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. అంటే నమ్మడం చేత కాలేదు ముందు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. నమ్మడం చేత కాలేదు. నమ్మడమే కనుక నీకు చేతనవుతే ఏదైనా చేయడానికి చేతనవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ ద్వారా ప్రపంచాన్ని వెలిగిస్తాడు. నువ్వు నమ్ము. యు ఆర్ ఎ పర్సన్ విత్ ఇన్ఫినిట్ పొటెన్షియల్. అంతులేని శక్తి నీలో దాచబడి ఉంది. అంతులేని శక్తి నీలో దాచబడి ఉంది. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం.
స్వతంత్రించుకుంది. ఈ 4 మీరు మర్చిపోవద్దు. మొట్టమొదట దేవుడు ఏదన్నా చేస్తే ఇట్లా చేయకుంటే బాగుండని మనసు రానివ్వద్దు. దేవుడు దేన్నైనా క్షమిస్తే అయినా నేను క్షమించలే అనే మాట రానివ్వద్దు. మూడవది, నీ గతాన్ని చూసుకొని ఊరికే కుమిలిపోవడం అనే పాడు అలవాటు నువ్వు మానేయాలి. దట్ ఇస్ ఫూలిష్నెస్. గతం అంత శిలువ రక్తంతో ఎప్పుడు కొట్టివేయబడింది. నీ బ్రతుకులో గుర్తుంచుకోవలసినటువంటి మహిమకరమైన జ్ఞాపకం ఒక్కటే, అది శిలువ యజ్ఞము. ఆ యజ్ఞము దగ్గరికి నీవు రావడం, అదొక్కటే మహిమకరమైన జ్ఞాపకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిమెంబర్ ద క్రాస్ ఆఫ్ జీసస్, నథింగ్ ఎల్స్. సబ్ కుచ్ భూల్ జాओ. యేసు ప్రభు యొక్క శిలువను గుర్తుపెట్టుకో. మూడవది, నీలోని శక్తికి అంతు లేదు. ఒక 300 మందిని కోటీశ్వరులను చేయాలనే మహాప్రణాళిక సిద్ధం చేశాం. త్వరలోనే డేట్ ప్రకటిస్తాం. ఏదైనా ఒక బిజినెస్ కరెక్ట్ టైంలో పడిందా ప్రమోద్? నువ్వు అనుకుంటున్నావు అయ్యగారు అది చెప్తే బాగుండు అనుకుంటున్నావు. నాకు తెలిసిపోయింది. నేను అన్ని టైంలో చెప్తాను. నేను ఎప్పుడన్నా ఏదైనా ఒక బిజినెస్, రియల్ ఎస్టేట్ కానీ, నేనైతే గేదెల పాల వ్యాపారం నాకు చాలా ఇష్టం. ఎంతో కాలంగా చెప్తున్నాను. మొదటి నుంచి మా పెద్దలది అదే ఉండే. అది ఇష్టం, నేను అది పెట్టుకుంటా. అట్లా ఏది ఇష్టమైతే అది, ఆ బిజినెస్, ఎలక్ట్రానిక్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ కానీ, ఏ బిజినెస్ మీకు ఇష్టం ఆ బిజినెస్ మీతో పెట్టిపిచ్చి మిమ్మల్ని నిలబెట్టి, మీరు రూపాయి పెట్టొద్దు, రూపాయి అడగడం లేదు, ఇది స్కామ్ కాదు, అన్ని రూపాయలు మేమే పెడతాం. సో మమ్మల్ని మా మీద మళ్ళీ కేసు పెట్టేటట్టు ఏమి ఉండదు, మునగడానికి అవకాశం లేదు. అందరి చేత ఒక బిజినెస్ పెట్టించి ఒక్కొక్కరి 300 మంది బిజినెస్ మెన్ను తయారు చేసి 300 మంది కోటీశ్వరులను తయారు చేస్తాం. ఇది సాధ్యమా అని అంటే ఏంది నా పిచ్చోడ, సాధ్యం అంటే ఏంది? నన్ను బలపరచువాని యందు నేను 300 ఏంది 700 కోటీశ్వరులను కూడా చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. सब कुछ कर सकते हैं, सब कुछ मुमकिन है, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ప్రసంగం ఇప్పుడు ముగించడం కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కొనసాగిస్తే వినటం కూడా మీకు సాధ్యమే. కానీ అంత దుర్మార్గానికి నేను ఓడిగట్టను. ఇప్పుడు ముగించేస్తా. దేవునికి స్తోత్రం. హస్తే రహో, ఖుషిగా సాత్ జీతే రహో. ఇట్లాగే నవ్వుతూ ఉండండి, సంతోషంగా ధైర్యంతో జీవించండి. భూ ప్రపంచాన్ని సత్యంతో, న్యాయముతో, వెలుగుతో నింపడానికి నాకు మీరు చాలండి. మీరు చాలు, మీరు చాలు, మీరు చాలు, మీరు చాలు, మీరు చాలు. గట్టిగా నిలబడండి. మిమ్మల్ని యేసయ్య వదిలిపెట్టడు, నేను వదిలిపెట్టను. మీరు కూడా దర్శనాన్ని వదిలిపెట్టొద్దు. ధైర్యంగా బలంగా నిలబడండి. ప్రపంచం వెలుగుతో నిండిపోతుంది. దేవుడి వాక్యం, ఈ సందేశం, ఈ వాగ్దానం మన వినికిడిలో ఫలింపజేయునుగాక. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ముగింపు ప్రార్థన చేద్దాం. తర్వాత అభిషేక కార్యక్రమం ఉంది. ఇంకో 5 నిమిషాల్లో ముగించేస్తాం. అందరూ కళ్ళు మూసుకోండి, 2 చేతులెత్తి ప్రభువును స్తుతించి ఆరాధించుకుందాం. ఓరారాదాల ఖాబారాశి కందల రియదరల బారాస హుంద బబరియర కరందల బారాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. అనంత శక్తి స్వరూపుడా నీకు వందనాలు. బలములు జ్ఞానములు నీకు స్వభావ లక్షణములుగా కలిగిన నీవు
నా లోపల నివసిస్తున్నావు గనుక నీకు స్తోత్రం. నాలో నివసిస్తున్న సర్వశక్తి సంపన్నుడానికి స్తోత్రం. నా ద్వారా నువ్వు చేయబోతున్న కార్యాలకు మితి లేదు, పరిమితి లేదు గనుక నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నో నెగటివ్ థాట్స్, నా మీద నేరారోపణలు లేవు గనుక నీకు స్తోత్రం. నా మీద ఎలాంటి కేసులు లేవు గనుక నీకు స్తోత్రం. ఐఎమ్ యాక్సెప్టెడ్ బై యూ ఇన్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. నేను అంగీకరించబడ్డాను, నేను దేవుని చేత ఆమోదించబడ్డాను. దేవుడు నా మీద తన ఆమోద ముద్ర వేశాడు. నో నెగటివ్ థాట్స్, నేరారోపణలు లేనే లేవు 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 మాత్రమే నీ మీద ఉన్నాయి. దేవుడిని ముద్దు పెట్టుకుంటున్నాడు. స్వీకరించు, స్వీకరించు. హిస్ యోర్. దేవుడిని తన సొంత కూతురుగా చూసుకుంటున్నాడు, తన సొంత కొడుకుగా చూసుకుంటున్నాడు. నువ్వే భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నావు. పిచ్చి ముఖం, అలా చేయొద్దు. దేవుని ఒడిలోకి వచ్చేసాయి, దేవుని కౌగిట్లోకి వచ్చేసాయి. స్వతంత్రించుకో. దేవుని కౌగిలిని నువ్వు స్వతంత్రించుకో. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు స్వతంత్రించుకో. నీది ఆలస్యం. దేవుని కొరకు నువ్వు లేచి నిలబడితే దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. అందరము లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించుకున్నా. ఔరదరబర హుందల రియాదరబర శిఖరీందరబ హుంకరీదరబర ఊరరీ కలాదరబర శిఖందబరియార కరందరబ హుంగరీదర కరందరబర. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఎముకలే బ్రతికెను. ఆమేన్. ఆ దేవుని శక్తి దిగిరాగా ఎముకలే బ్రతికెను. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలిచెను. గోరి దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా, గోరి హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయమును పాడెదన్ ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా, జయమును ఏలియా దినములే వచ్చెను. దుర్భేదలెల్లన సింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. దుర్భేదలెల్లన సింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ. హల్లెలూయా, జయమనుచు పాడెదం ఏలియా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. Oh, hallelujah. What a great God we have. What a wonderful God we believe in. Sikara dara la dara bara hundala da bariya sa karandara bara. Orandara bahura ba shikhandala yadara barasi. What a mighty God we serve. What a mighty God lives in us.
What a mighty God has called us to His service. Siradarabara, Hurarabara, Karabara, Sikariyarandalarasi, Ukarindarabara, Hundaribara, Karandalarasi, Horadarabara, Sandalariyadarabara, Hungaridara, Karandalarasi, Sundaradalariyadarabara, Sikandaraba. Bless your holy name. Thank you, Jesus, for coming down into our midst. మా మధ్యకు దిగి వచ్చినందుకు నీ స్తోత్రం యేసయ్యా. మా మీదికి వచ్చినందుకు పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం 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 స్తోత్రం. పురందల కావరి సహూదా కాబారి అరందరది కరదర బరసి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధతను నిన్ను ఆరాధించటం ఆపడం మాకు ఇష్టం లేదయ్యా. ఇలాగే నీ సన్నిధిలో పరవశించి నాట్యమాడి ఆనందిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఇలాగే మీ సన్నిధికి వచ్చారని ఉంది ఆశగా. కానీ భూమి మీద నువ్వు అప్పగించిన పనులు ఉన్నాయి ప్రభువా. ఆరాధన మా తీర్మానము మీరు స్వీకరించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రసంగాన్ని, ఈ సందేశాన్ని వీక్షిస్తూ వింటూ రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా కొదమ సింహాలుగా తయారు చేయండి. యవనస్తులను శ్రేష్ఠులుగా తయారు చేయండి. యుద్ధ సన్నాహ దినములకు వారిని రప్పించండి. రాబోతున్న మహాయుద్ధంలో విజేతలుగా నిలబెట్టండి. ఘన విజయము దాయిచేయండి. ఇది కందరదర రియాదరబరాసి కరందలరబరాసి. ప్రభువానికి వందనాలు. సైతాన్ గాడు ఎన్ని కుట్రలు పనినా వాడు నీ ముందు మా ముందు నిలబడలేడు తండ్రి. విజయోత్సవంతో సత్య సంబంధులను మీరు ఊరేగిస్తున్నారు కనుక నీకు వందనాలు. ఇప్పుడే నీ కార్యం ఆరంభమైంది కనుక నీకు స్తోత్రాలు. ప్రపంచము ఆశీర్వదింపబడబోతుంది కనుక నీకు స్తోత్రం. ప్రపంచంలోని సత్యాన్వేషకులందరూ సత్యాన్ని చూడటానికి, ప్రతి ఒక్కరూ రక్షణ పొందటానికి మమ్మల్ని మీరు వాడుకోవాలని సంకల్పించి దిగొచ్చారు కనుక నీకు స్తోత్రం. జరుగునని మేము అనుకోనని భయంకరమైన కార్యాలు నువ్వు చేయబోతున్నావు. అన్యజనులు ప్రభువా భయపడి పారిపోబోతున్నారు కనుక నీకు వందనాలు. యేసు నీకు స్తోత్రం స్తోత్రం. వచ్చే సంవత్సరం సత్య సంబంధులందరూ ధనవంతులు అవుతున్నారు కనుక నీకు వందనాలు. నీ ఆశీర్వాదం నీ గొప్పిలి విప్పావు కనుక నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, దిస్ ఇస్ పాసిబుల్ అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రభువా జరగబోతున్న ఈ అద్భుతం కొరకు నీకు స్తోత్రం. మతోన్మాదాన్ని మీరు బంధించండి యేసు నామములో. మతోన్మాద నాయకులతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ వాక్యం ఫలింపచేయండి యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చోండి. లైట్స్ లేవో బేటా? పవర్ పోయిందా? సరే. గౌతమ్ కృష్ణ చదువుకుంటున్నారు పిల్లలు. ఏ క్లాసెస్లో ఉన్నారు? చిన్న పిల్లలు అయితే. మీ వైఫ్ కూడా రక్షణ పొందిందా? చాలా సంతోషం. ధన్యుడు అయ్యా. దేవుని సేవ కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. భీమేష్ వెల్కమ్. అందరికీ వందనాలు. అందరూ సంఘం కూడా ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రికి స్తోత్రాలు. ప్రియకుమారుడు గోపిని తల్లి గర్భంలోంచి స్వతంత్ర వ్యక్తిగా మీరు పుట్టించిన మొదలు ఇంతవరకు యవనస్తుడిగా, వివాహితుడిగా, 2 చక్కని కుమారుల తండ్రిగా, క్రైస్తవ గృహస్థుగా, ఇంతకుముందే
అభిషిక్త సువార్తికునుగా, సత్య సంబంధిగా, సత్య సైనికునిగా, ధన్యుడిగా ఈ మజిలీకి నువ్వు నడిపించి ఇప్పుడు సంఘ కాపరిత్వ పరిచర్య కొరకు ఈ కుమారుని అభిషేకించడానికి మీరు నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా అయ్యా. నీ కుమారుడు మేము ఇప్పుడు సంఘ కాపరిగా, ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా, నీ పక్షంగా, నీ దాసునిగా నువ్వు మాకు అప్పగించిన అధికారాన్ని, బాధ్యతని బట్టి మేము హస్త నిక్షేపణ చేసి, తైల ప్రోక్షణ చేసి కుమారుణ్ణి ప్రతిష్ఠించి అభిషేకించబోతున్నాం. మాకన్నా ముందు మీరు చేతులు ఉంచండి, మేము చేతులు ఉంచక ముందు మీరు చేతులు ఉంచండి యేసయ్యా. మేము చేతులు తీస్తాం కానీ మీరు తీయవద్దు. మీరు నీ రెండవ రాకడ వరకు గోపి మీద నిలకడగా చిరస్థాయిగా నీ కరుణాహస్తములుంచి తండ్రి బలంగా వాడుకొని దేవునికి ప్రీతికరమైన, దేవుని చిత్తానుసారమైన సేవలో కుమారుని బహుగా ఫలవంతంగా వాడుకొనమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామమున గోపి అనే యవన కుమారుణ్ణి ప్రభువా యేసయ్యా నీ ఘనమైన సేవ కొరకు ప్రభు ప్రతిష్ఠిస్తున్నాం, కాపరిగా అధికారం ఇస్తున్నాం. ఇది మొదలుకొని సువార్త ప్రకటించుటకును, ఆ సువార్త విని నమ్మిన వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో వాక్యానుసారంగా నీళ్లలో ముంచడం, బాప్తిస్మములు ఇచ్చుటకును, అట్లు బాప్తిస్మములు నమ్మి బాప్తిస్మాలు పొందిన వారికి ప్రతి ఆదివారము రొట్టె విరిచి ప్రభురాత్రి భోజన సంస్కారము నెరవేర్చుటకును, అలాగూ నమ్మి బాప్తిస్మం పొంది ప్రభు బలలో కొనసాగుచున్న వారిని అపొస్తలుల బోధలో పెంచుటకును, రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయడానికి, దయ్యములు వెళ్ళగొట్టడానికి, అపవాది కార్యములన్నీ లయము చేయడానికి, దుష్టుడు కట్టిన బంధకాలు తెరించి వేయడానికి నీ కుమారుణ్ణి ప్రభువా సంఘ నిర్మాణ, సంఘ సంస్థాపన, సంఘ నిర్వహణ పరిచర్య అంతట్లో అవసరమైన ప్రతి కార్యమును నీ కుమారుడు జరిగించడానికి యేసయ్యా నీ పక్షంగా నువ్వు పంపిన నీ రాయబారిగా ఇతనికి అధికారం ఇస్తున్నాం. మీరు సామర్థ్యం ఇవ్వండి. పౌలుకి ఇచ్చిన సామర్థ్యం, పేతురుకి ఇచ్చిన సామర్థ్యం నీ కుమారుడికి అనుగ్రహించి ప్రభువా అలనాటి దావీదు వలె దేవుని సంకల్పమును అనుసరించిన సేవ నీ కుమారుడు నీ రెండవ రాకడ వరకు నమ్మకముగా చేసి ముగించి, బలా నమ్మకమైన దాసుడా అని నీ న్యాయపీఠం ముందు నీ యొక్క బహుమానం, ప్రశంసలు అందుకొనగా ఇక్కడ ఉన్న మేమందరము ఆ రోజు ఇతని పక్కన నిలబడి ఆనందించి జయధ్వనులు చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో కుమారుడు గోపిని సంఘ కాపరిత్వ బాధ్యతలు నిర్వహించడానికి సంఘ కాపరిగా ప్రతిష్ఠించి, నియమించి, ప్రకటించి నీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆయన కంగ్రాచ్యులేషన్స్. అందరూ సహకార సూచనగా మీ కుడి చేతినివ్వండి. ఇప్పుడు పాప కొరకు ప్రార్థన చేద్దాం. పాస్టర్ యెహోషువ గారి సహాయ సేవకుడిగా ఉండేవాడు బాబు. అక్కడ సంఘాలు విస్తరిస్తున్నాయి కనుక ఇప్పుడు సంఘ కాపరిగా బాబును కూడా నియమించాం. ఈ పాప యెహోషువ గారి అమ్మాయి, పాస్టర్ యెహోషువ గారి అమ్మాయి. పాపను నేను ఎత్తుకున్నాను చిన్నప్పుడు, ఇంత చిన్న పాప. ప్రార్థన చేస్తాను. స్తోత్రమా ప్రభా, ప్రియ కుమార్తెను ఆశీర్వదించండి. తల్లి గర్భంలోంచి పుట్టింది మొదలు, తల్లి ఒడిలో కూర్చుంది మొదలు ఇంతవరకును అద్భుతంగా కాచి, కాపాడి, సంరక్షించి కొత్త ఏట ప్రవేశపెట్టావు. నీకు స్తోత్రం. వివాహిత బ్లెస్సింగ్స్ అన్నీ కుమార్తెకు అనుగ్రహించండి అయ్యా. తగిన సమయంలో లైఫ్లో సెటిల్ అయిపోయి లోకానికే వెలుగిచ్చే దీపమై ప్రకాశిస్తూ ఒక ప్రిస్కిల్ల వలె, ఒక ఎస్తేరు వలె, ఒక రిబ్కా వలె, ఒక దెబోరా వలె ఈ కుమార్తె లోకమునకు ఆశీర్వాదకరమైనటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగి కొనియాడబడే స్త్రీగా ప్రజ్వరిల్లుచుండగా మేమందరం కళ్ళారా చూస్తూ, వారి తల్లిదండ్రులు కూడా ఈ బిడ్డ క్షేమాన్ని చూసి ఆనందిస్తూ మీరు రెండవ రాకళ్ళు ఎత్తబడుటకు సహాయం చేయమని, పోయిన సంవత్సరం కంటే నూతన సంవత్సరం కుమార్తెకు ప్రతి విషయంలో అధిక క్షేమం, లాభం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బేటా.
బేటా ఉందా? ఉందా? లైవ్ అయిపోయారు. సరే, క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ మొట్టమొదటి యంగ్ లయన్స్ అగాపే యూత్ ఫెస్టివల్ ఇంత అద్భుతంగా, ఘనంగా, మహిమకరంగా, క్షేమాభివృద్ధికరంగా, అద్భుత రీతిగా దుష్టుని గుండెల్లో దడబుట్టించేటట్టుగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 స్తోత్రం తండ్రి. మళ్ళీ నెక్స్ట్ యూత్ ఫెస్టివల్ దాకా, యంగ్ లయన్స్ ఫెస్టివల్ దాకా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఇప్పటికంటే అధికమైన స్తుతిగానాలు, జయగీతాలతో ఆనంద పరవశులుగా, పరిశుద్ధాత్మవశులుగా మమ్మను ఇంకా అధిక మహిమలో మమ్మల్ని వచ్చే యూత్ ఫెస్టివల్కు మమ్మల్ని నడిపించమని, ఆశీర్వదించమని, అంతకంతకు ఈ యూత్ ఫెస్టివల్ని సంఖ్యలోను, ఆత్మీయ అంతస్తులోను అధికము చేయమని ప్రార్థిస్తూ, ఆయా రీతులుగా సహకరించిన వారు, ప్రార్థించిన వారు, పనిచేసి కష్టపడి ప్రయాసపడ్డవారు, ఆర్గనైజ్ చేసిన బిడ్డలు అందరినీ మీరు నూరంతల ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసం చేరివచ్చిన మనకందరకును భూలోకమందలి సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా అగాపే యంగ్ లయన్స్కి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికి జై. నౌ హెమ్రాజ్ ఈజ్ కమింగ్ ఫర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఎవరు చెప్తారు?